హలో హాయ్ అండి. మన గిరిజన ప్రాంతంలో అయితే వ్యవసాయం అంటే ప్రకృతితో కలిసి చేసే జీవన విధానం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం పొలంలో చోలు పంట నాట్లయితే వేస్తున్నాం మేము. వర్షాలు కురిసి నెల తేమగా ఉన్నప్పుడు ఆ తర్వాత రైతులు పొలాన్ని సిద్ధం చేసుకుంటారు అనమాట. ఇలా సోలు పంట వేసుకునే ముందు వర్షకు అలాగ వేసుకుని పోతారు, చూసారు కదా. ఇక్కడ మిషన్తో చేస్తారు, లేదా యంత్రాలతో చేస్తారు, ఆవులతో దుక్కి చేస్తారు. ఇది చేతి పనిముట్లు చేస్తున్నారు అనమాట. ఈ విధంగా రైతులు పంట నాటే విధానం ముందుగా పొలాలు దుక్కి దున్ని మెత్తగా తయారు చేస్తారండి. ఆ తర్వాత చోలు పంట మొక్కలు నిర్దిష్ట దూరంలో వేస్తారనమాట. అంటే దూరంగా వేసుకుంటారు అనమాట. నిర్దిష్టంగా అంటాం మనం. వర్షాలు నాటుతారు. సరైన దూరంతో ఉండడం వల్ల మొక్కలకు బాగా గాలి పట్టి సూర్యకాంతి అయితే వస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పంట చాలా బాగా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మేమైతే మా బావగారు అయితే పనస చెట్టు ఎక్కేస్తున్నారు. పనస చెట్టు సరసరి అయిపోతుంది. మేమైతే పనస చెట్టుకి ఎక్కుతూ మన పనస పండును దించుతాం అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఎక్కేస్తాం. మన గిరిజన ప్రాంతంలో పనులు చేస్తూ మేము పనస పండు తినడానికి వెళ్ళిపోతాం అనమాట అక్కడికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి. మీరు చూస్తున్న వీడియోలో రైతు చేతిలో పనిముట్లు ఉపయోగిస్తూ పొలం పని చేస్తుంటారు. గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ ఇలాంటి సాంప్రదాయాలు, వ్యవసాయ రంగం ఇప్పుడు పనిచేస్తున్నాయి అన్నమాట. ఇప్పటికీ మనం ఒక రైతు పంట పండడం వెనక రైతు కష్టం ఎంతో ఉంటుందండి. ఎప్పుడైనా మీరు అలా చేయడంలో మీకు తెలుస్తుంది అనమాట. కలుపు మొక్కలు తీయడము, పంట బాగా రావాలని చెప్పి ఎంతోమంది ఆ కలుపు మొక్కలు తీయడానికి జాగ్రత్తగా చూస్తారనమాట. పంట పండాలంటే కలుపు మొక్కలు పీకేయాలి. పంటను చీడపీడ పురుగులు పట్టకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు కష్టం వెనక ఎంతో కష్టం ఉంటుందండి. వాళ్ళ ఒక ఫ్యామిలీని పోషించడానికి కాదండి, వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కాదు, వాళ్ళు కుటుంబాన్ని పోషిస్తూ మనకు మార్కెట్లో అమ్మడానికి కానీ 10 మందిలో అలా సరఫరా చేస్తూ ఈ రైతుల కష్టాన్ని ఎప్పుడు నమ్ముకొని పనిచేస్తారండి. చూసారు కదండి, ఇక్కడ జొన్న మొక్కలు కూడా అన్నీ వేసుకొని ఉన్నారనమాట. ఇక్కడ చూసారు, ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం పనస పండు అయితే మా బాగా ఎక్కేశారు. చుట్టూ అంతా తిరిగి ఇంత వర్షం అయినా సరే ఎక్కేసారు నా కోసం అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేదండి. మీ ప్రాంతంలో సోలు పంట ఏ విధంగా వేస్తారు చెప్పండి. మా ప్రాంతంలో అయితే చేతి పనిముట్లతో కానీ పారతో లేదా ఆవులతో దున్ని బాగా గుల్ల చేసి పంటను అయితే పండిస్తామన్నమాట మేము. ఇటువంటి వీడియోలు మీకు అందాలంటే మరింత ముందుకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చూడండి, పండిన పళ్ళును పడేసి అది చింపితే కుళ్ళిపోయిందనమాట. అందుకు మేము వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మా బాగా చింపేశారు చాలా సరదాగా. ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి.